మద్దతు ధర కంటే తక్కువ ధరతో ప్రైవేట్ దళారులు కొనుగోలు చేయడంతో జనగామ మార్కెట్ యార్డులో రైతులు ఆందోళన నిర్వహించారు. ప్రస్తుతం జనగామ మార్కెట్ యార్డును జిల్లా అధికారులు కూడా సందర్శించారు. రైతులకు ఇబ్బంది కలగొద్దంటూ కూడా పలు సూచనలు చేశారు. ప్రస్తుతం మనతో మార్కెటింగ్ ఆఫీసర్ మనతో నరేంద్ర గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే, ఎట్లా ఉంది అసలు? ఎందుకు రైతులు కూడా చేశారు? మద్దతు ధర కంటే తక్కువ కొనుగోలు చేస్తున్నారు? అసలు ఏం జరిగింది ఈ అంశంలో? ఆ రోజు ముఖ్యంగా ఏం జరిగిందంటే నార్మల్గా మనకు 1 o'clock బిడ్డింగ్ టైం ఉంటుంది, విన్నర్ డిక్లరేషన్ టైం ఉంటుంది. ఆ రోజు ట్రేడర్లకి హమాలీలకు ఛార్జీల విషయంలో కాస్త చర్చలు జరగడం వల్ల ట్రేడర్ లెవెల్ కూడా టెండర్లు పాల్గొనలేదు, ఆన్లైన్ ఈనామ్ టెండర్లు పాల్గొనలేదు. దానివల్ల ఆ టెండర్ టైం అనేది ఎక్స్టెండ్ చేసి 5 o'clock విన్నర్ డిక్లరేషన్ టైం ఇవ్వడం జరిగింది. దీంతో రైతులు కొంత వెయిటింగ్లో ఉండడం వల్ల కొంత ఆందోళన వ్యక్తం చేశారు. దానివల్ల ప్రైస్ కూడా మాకు కొంత తగ్గింది అని చెప్పేసి వాళ్ళు కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. అదే సమయంలో అదనపు కలెక్టర్ గారు కూడా మార్కెట్ యార్డ్ విజిట్ చేశారు. చేసి ఎందుకు వీళ్ళు ఇలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి కాస్త విచారణ జరిపారు. మీన్వైల్ ఏంటంటే వాళ్ళు మాకు ఎంఎస్పికి కొనుక్కోవడం గురించి ఐడియా లేదు, బట్ మాకు ఎమర్జెన్సీగా డబ్బులు అవసరం ఉండి తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పారు. అయితే మార్కెట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ తేమ శాతం పర్టికులర్గా పరిశీలించి వాళ్ళు రేట్లు వేయరు. ప్రైవేట్ దళాలు ప్రైవేట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మన వాళ్ళు మార్కెట్ లైసెన్స్ ట్రేడర్స్ వాళ్ళందరూ కూడా ఏదైతే ధాన్యాన్ని ఉందో వాళ్ళు పరిశీలించి వాళ్ళకున్న అవగాహన మేరకు వాళ్ళకున్న డిమాండ్ మేరకు వాళ్ళు రేట్ కోట్ చేస్తారు. సో ఆ రకంగా రేట్ కోట్ చేయడం వల్ల అయితే వాళ్ళు కోట్ చేసిన రేట్ వీళ్ళకి నచ్చకపోతే మార్కెట్ రూల్స్ ప్రకారం ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ డే రీటెండర్ పెట్టడం అనేది జరుగుతుంది. కాకపోతే ఆ రోజు ఈవినింగ్ 5 అవ్వడము, నెక్స్ట్ డే రంజాన్ అయ్యి హాలిడే ఉంటుందనే ఉద్దేశంతో రైతులు కొంత ఆందోళన వ్యక్తం చేశారు. నెక్స్ట్ డే రీటెండర్ అవకాశం లేకపోవడం వల్ల దీనికి సంబంధించి కలెక్టర్ గారు వెంటనే స్పందించి మార్కెట్ యార్డ్లో 2 సెంటర్లు ఏర్పాటు చేశారు. రైతులందరూ కూడా అవగాహన కల్పించారు. దీనికి సంబంధించి 17% మాయిశ్చర్తో ఎండబెట్టుకుంటే కనుక మీకు మద్దతు ధర ₹2,203 వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్పుకున్నారు. అంటే మీరు ఈనామ్ రూల్స్ ప్రకారము ఎంట్రీ చేసినప్పుడు ఆ మాయిశ్చర్ కానీ ధాన్యం ఎట్లా ఉందనేది కానీ కంప్లీట్గా ఎంట్రీ చేస్తారా దాని లోపల? ఎందుకంటే అదంతా ఎంట్రీ అయితేనే టెండర్ లోపల ఎక్కువ రేట్ వచ్చే అవకాశం ఉంది కదా. అందులో మాయిశ్చర్ కానీ ఏది ఎంట్రీ చేయడానికి అవకాశం ఉండదు. ట్రేడర్స్ అనే వాళ్ళు ఫిజికల్గా వచ్చి వాళ్ళు వెరిఫై చేసుకొని వాళ్ళకు నచ్చిన ప్రోడక్ట్ని వాళ్ళ నచ్చిన క్వాలిటీతో ధర కోట్ చేయడం జరుగుతుంది. దాంట్లో మాయిశ్చర్ ఎంట్రీ చేసే అది ఏం లేదు ప్రస్తుతానికి. అంటే ప్రధానంగా ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఎంఎస్పి కానీ ఇక్కడ ఏర్పాట్లు కానీ అసలు మీరు ప్రభుత్వం నుంచి ఐకేపీ ప్యాక్స్ ఎన్ని ఏర్పాటు చేశారు? వాళ్ళు ఎంత కొనుగోలు చేస్తున్నారు? ప్రభుత్వం నుంచి కొనుగోలు కేంద్రాలు వచ్చేసి జిల్లా మేనేజరు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళు, డీసీఓ అండ్ డిఆర్డిఓ వాళ్ళు ఐకేపీ పిఎస్ఎస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. మొత్తంగా 195 కేంద్రాలు ఏర్పాటు చేశారు జిల్లాలో. మన మార్కెట్ యార్డ్లో 2 సెంటర్లు ఈరోజు ప్రారంభమయ్యాయి. నిన్నొకటి ఈరోజు ఒకటి ప్రారంభం చేశారు. సో వాటిల్లో రైతులు వాళ్ళ ఊర్లో అమ్ముకోవచ్చు. అంటే ఇట్లా ఏ రేటు పెడుతున్నారు ధాన్యానికి? వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు? యాక్చువల్గా వాళ్ళందరికీ కూడా ప్రాపర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. డ్రింకింగ్ వాటర్ కానీ షేడ్ కానీ ఉండాలని కలెక్టర్ గారు చెప్పున్నారు. రేట్ వచ్చేసి ఏ గ్రేడ్ ధాన్యానికి ₹2,203 ఉంటుంది. కామన్ గ్రేడ్ అయితే ₹2,183 ప్రభుత్వం నుంచి చెల్లిస్తారు. కాకపోతే దీనికి సంబంధించి రైతులందరూ కూడా తేమ శాతం 17 ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే కొన్ని మిల్లర్లు అదేవిధంగా కొంతమంది ప్రైవేటు ట్రేడర్స్ కూడా కుమ్మక్కై కావాలనే ధర తక్కువ చేస్తున్నారు, సిండికేట్ అయ్యారనేది ఒక ఆరోపణలు వస్తున్నాయి. నిజంగా దీన్ని అరికట్టి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడడానికి మీ తరపున ఏమైనా చర్యలు తీసుకుంటారు? ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు సిండికేట్ అయ్యి చేశారనడానికి స్కోప్ లేదు. ఎందుకంటే ఇది ఈనామ్లో ఆన్లైన్ టెండరింగ్ విధానంలో జరుగుతుంది, క్లోజ్డ్గా ఉంటుంది. సో ఆ రకంగా వాళ్ళు సిండికేట్ అవ్వడానికి వీలైనంత వరకు ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇది క్లోజ్డ్ టెండరింగ్ సిస్టమ్, ఎవరు ఎంత కోట్ చేశారనే విషయం వాళ్ళకు కూడా తెలియదు. విన్నర్ లిస్ట్ డిక్లేర్ అయ్యేంత వరకు వాళ్ళకు కూడా తెలియదు. సో ఇఫ్ ఇట్ ఆల్ అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంటే కూడా మేము ట్రేడర్స్తో మాట్లాడతాము. వాళ్ళపైన కూడా క్రిమినల్ కేసెస్ ఫైల్ చేయడం జరిగింది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు. సో ఎంక్వైరీ అనేది ఇంకా జరుగుతుంది. ఇఫ్ దెర్ ఇస్ ఎట్ ఆల్ ఎనీ ఇష్యూ వాళ్ళకు కూడా షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసాము. వాళ్ళు ప్రాపర్ రీజనింగ్ ఇచ్చినా దానిపైన చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. ఇది మొత్తంగా మనకు మార్కెటింగ్ అధికారి నరేంద్ర చెప్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కూడా అటు ప్రభుత్వానికి సంబంధించి ఐకేపీ ప్యాక్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా రైతులు ధాన్యం తీసుకొచ్చిన తర్వాత తేమ శాతమే ఇక్కడ ప్రధానంగా మద్దతు ధరకు అన్వయించబడుతుంది కాబట్టి తేమ శాతాన్ని రైతులు చూసుకొని రావాలి. అదేవిధంగా ప్రైవేట్ ట్రేడర్స్తో కూడా ఈ యొక్క ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత వారితో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా రైతులకు కూడా తేమ అంశం లోపల కూడా వారికి అవగాహన కూడా కల్పించాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులు దోపిడీ గురి కాకుండా ఖచ్చితత్వంతో కొనుగోళ్ళన్నీ కూడా కంప్లీట్ చేస్తామంటూ కూడా నరేంద్ర చెప్తున్న పరిస్థితి. సంతోష్తో వేణు బిగ్ టీవీ జనగామ.